తెలంగాణ ఉద్యమం మళ్ళీ వస్తుంది. రేవంత్ రెడ్డిని తరిమి కొడతాం, రామ్మోహన్ రెడ్డిని. స్పైన్లెస్ వండర్స్, బ్రెయిన్లెస్ వండర్స్, హార్ట్లెస్ వండర్స్, టంగ్లెస్ వండర్స్ అండ్ సోల్లెస్ వండర్స్. ఇది చూస్తున్న సమయంలో మనకు కಣ್ಣు నుంచి నీరు కాదు, రక్తం కారుతుంది. అమెరికాలో బ్యాన్ అయినాయని ఇండియాలో ఉంటాయి. ఏంటి ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ హెల్త్ ఎఫెక్ట్ కొట్టి చూడండి, దానిలో రకరకమైన క్యాన్సర్లు. పూర్వమేమో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేసింది, ఇప్పుడు అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తుంది. ఎందుకంటే మన దేశంలో వెన్నుపూస లేని తొత్తులు పరిపాలన చేస్తున్నారు. వికీపీడియాలో ఉన్నది ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నప్పుడు అన్నీ తెలిసి ఇక్కడ తెచ్చి పెట్టినప్పుడు ఇది ఎవరిని అడిగి నువ్వు అమ్ముతున్నావు? నిన్ను ఓటేసి గెలిపించినందుకేనా? అమెరికన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఒక ప్రాజెక్టును ఎందుకు మన భారతదేశంలో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. ప్రస్తుతం మనం దామగుండం ఫారెస్ట్లో ఉన్నాం. మరి ఇంతటి పచ్చని అడవినే మనం గతం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాలలో మనం అడవుల యొక్క పరిరక్షణ గురించి మాట్లాడుతూ వస్తున్నాం. కానీ ఈ హైదరాబాద్కి గుండెకాయ లాంటి, హైదరాబాద్కి ఆక్సిజన్ సిలిండర్ లాగా పనిచేస్తున్నటువంటి దామగుండం ఫారెస్ట్ని త్వరలో ప్రభుత్వం నేవీ రాడార్ పేరుతో పూర్తిగా కూడా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పి, పర్యావరణ పరిరక్షణ అనేది కాపాడాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ఇక్కడ పర్యావరణ ప్రేమికులందరూ కూడా ఈ యొక్క నినాదాన్ని ఎత్తుకొని మరి కాపాడాలని చెప్పి అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క అడవి యొక్క పూర్తి సమాచారాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నటువంటి స్వామీజీ గారు, ఆయన ఈ యొక్క నేవీ రాడార్ అనేటటువంటి ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఇక్కడ ఒకవేళ నేవీ రాడార్ ఏర్పాటు చేస్తే ఎట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి ఈ రాష్ట్రం కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కావచ్చు, ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ ఎదుర్కొంటారన్నటువంటి విషయాల గురించి స్వామివారు వివరిస్తారని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. నమస్తే. మొట్టమొదటిసారి ఇక్కడ నేవీ రాడార్ ఏర్పాటు చేయబోతున్నారన్నటువంటి విషయం గురించి గతం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ యొక్క ప్రతిపాదన 2010 సంవత్సరంలోనే వచ్చినట్టుగా కొన్ని గతంలో ఉన్నటువంటి వార్తల ద్వారా మాకు తెలిసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు దీని గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? లేదు, వీళ్ళు ఆఫీషియల్స్ వాళ్ళు 2007-8 నుండి ఇక్కడ ఫోర్జరీ స్టార్ట్ చేశారు. ఇది యాక్చువల్లీ 2008 వరకే ఈ ల్యాండ్ 2713 ఎకర్ ఎన్విరాన్మెంట్ ల్యాండ్. దాన్ని వీళ్ళు రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళు ముగ్గురం కలిసేసి మోసం చేసి ఫారెస్ట్లకి రాపేశారు. అంటే దాదాపు ఇక్కడ 2500 ఎకరాల ఈ యొక్క గుడిమాన్యాన్ని ఫారెస్ట్ ఎండోమెంట్ లాక్కునేటటువంటి సందర్భంలో ఈ ప్రాసెస్ అనేది బయటపడకుండా ఏ విధంగా ఆపగలిగారు వాళ్ళు? అసలు ఏ విధంగా ఈ యొక్క గుడిమాన్యాన్ని ఏ విధంగా దోచుకోగలరు అని చెప్పినటువంటి విషయాలు ప్రజలకు అర్థం కావడం, ఈ విధంగా ఎట్లా జరిగింది ఇదంతా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయలేదా? లేదు, ఇది ఇప్పుడు ఫోర్జరీ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫోర్జరీ చేశారు. కానీ ఫోర్జరీ చేసిన తర్వాత ఎంఆర్ ఆఫీస్ నుంచి మాకు తెలిసింది. ఎంఆర్ ఆఫీసులు పోయి కొంచెం మేము అది ఉర్దూలు ఉండి రికార్డ్ అయ్యాం, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత అర్థమైంది. అప్పట్లో 1954-55 167 ఎకర్ మాత్రమే ఫారెస్ట్ ల్యాండ్. అప్పటి నుండి 2008 వరకు ఎన్విరాన్మెంట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు కూడా మీరు మీ సేవలు చెక్ చేయండి. సర్వే నెంబర్ 473 పూడూరు విలేజ్, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ కొట్టి మీ సేవలు పోయి చెక్ చేసి 2713 ఎకర్ ఎన్విరాన్మెంట్ ల్యాండ్ ఉంది. 2009లో అది చేంజ్ చేశారు వాళ్ళు. దాదాపు 12 లక్షల చెట్లను ఇక్కడ పూర్తిగా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం కేవలం 1,00,000 చెట్లను మాత్రమే మేము తీసేస్తూ ఉన్నాం, దీనివల్ల ఎటువంటి ముప్పు జరగదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మీకున్నటువంటి సమాచారం మేరకు మీరేం చెప్తారు దీని మీద? కేవలం 1,00,000 చెట్లను మాత్రమే వాళ్ళు చెప్తా ఉన్నారు. 1,93,000 చెట్టు మాత్రమే. అది కూడా ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్, అది కూడా ఒక కొత్త అబద్ధాలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ముందే వాళ్ళు అడవే లేదని చెప్పేసి ఇది నేవీకి అప్పగిచ్చేసినది. ఇప్పుడు చెప్తున్నది 48%
അതും తక్కువ అడవి ఉన్న ప్రాంతంలో మాత్రం 1,93,000 చెట్టు నుంచి వాడు చెప్తున్నప్పుడు మిగిలిన ఫారెస్ట్లే థిక్ ఫారెస్టే కాదు అప్పుడు మినిమం ఒక 35-40% టోటలీ అడవి ఉండాలి కదా. దీనే కదా జడ్జికి కూడా మోసం చేసేసి 0.4% అని చెప్పేసి జడ్జికి కూడా మోసం చేసి వాడు ఈ కథలు చేసినది. అట్లే ప్రజల్ని మాత్రం కాదు, న్యాయమూర్తులను కూడా మోసం చేస్తారు. ఈ పాలకులు అధికారులు తక్కువ కాదు వాడు. నేను కూడా ప్రశ్నిస్తున్నది ఒకటి ఈ భూమికి అగ్రగామి దేశమైన అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ ప్రజలు బ్యాన్ చేసిన ఒక ప్రాజెక్టును ఎందుకు మన భారతదేశంలో ఈ ప్రజల మధ్యలో తెచ్చిపెడుతున్నారు? అది ఎందుకు వీళ్ళు జవాబు ఇయ్యరు? ఈ సమయం వరే అదేదో ఎంపీ అయినా ఎవరైనా కూడా ఎందుకు చెప్పరు? ఒక దేశంలో బ్యాన్ చేసిన దానికి ఎందుకు వాళ్ళకి జవాబు లేదు? మొన్న కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అనవసరంగా, ఆయనకు బుద్ధి లేదు, బుద్ధి లేని కోసం మా ఓటు కూడా వేస్ట్ అయిపోయింది. అది ఆయన ఏం చెప్తున్నది, మీరు అక్కడ ఒక బోర్డు చూసుకోండి. నేనేమి టీఆర్ఎస్ ఏం సపోర్ట్లు, ఎందుకంటే నేను చెప్తా, ఇప్పుడు ఆయన ఒక్క పార్టీలు ఉన్నప్పుడు ఆయనకు దేశభక్తి అందున్నది. నేను 3-4 పార్టీలు ఉన్నది, టీఆర్ఎస్లు ఉన్నది, కాంగ్రెస్లు ఉన్నది, బీజేపీలు ఉన్నది, ఇంకా మాకు ఒక కమ్యూనిస్ట్ ఉన్నది. ఆ 4 పార్టీలు నేను ఉన్నప్పుడు నాకు ఎంత దేశభక్తి ఉండాలి? అన్ని పార్టీలు నేను ఉన్నది కదా, వాళ్ళకి ఒక్కరికే దేశభక్తి, ఒక బీజేపీలు ఉన్న కోసం. ఆయన ఏం చెప్తున్నది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ అడవి లోపలించి రోడ్ వేసి చెప్తున్నది. మీరు ఆ బోర్డు పోయి చూసుకోండి. దానిలో ఇప్పుడు కూడా ఆయనకు తెలుగు కూడా రాలేకుండా ఉండొచ్చు. దానిలో ఆంధ్రప్రదేశ్ నుంచి స్పష్టంగా రాశారు. అది 2002లో 2003లో అప్పట్లో కాసాని జ్ఞానేశ్వర్ గారు జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు కిషన్ నాయక్ గారు ఒకరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళిద్దరం కలిసి, అది దేవాలయ ల్యాండే, ఆ దేవాలయ ల్యాండ్ చిన్నగా ఉన్నది దాన్ని పెద్దది చేసి దానిలో కూడా ఇంకా అసూయ ఎవరికి? కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి. ఆయన వచ్చినది కూడా ఆ రోడ్డు మీద ఒక హిందూని చెప్పేసి హిందూ వాళ్ళతో ఓటు తీసుకోండి, గెలిచిన తర్వాత దేవాలయంకి ఎందుకు రోడ్ వేసి అని చెప్పేసి ఆయన దిమాక్ని మేము ఏం చెప్పాలి? ఆయన గుడిని ఫోర్జరీ చేసిన ఆయనకి అభ్యంతరం లేదు, గుండం మింగినది తెలియదు ఆయనకు అవసరం లేదు, గుడి లేదు, గుండం లేదు, ముక్తున్న విగ్రహం కూడా మోసం చేసినప్పుడు 1 ఇంచు భూమి కూడా దేవుని పేరు మీద లేదు. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలి, ధర్మాన్ని రక్షించాలి, ఆలయాన్ని రక్షించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మరి హిందూ ధర్మ సంఘాలు కానీ ఎవరు ఇక్కడికి రాలేదా ఆలయ భూమిని? మీకు ఒక సంగతి చెప్తాం, ఈ హిందూ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తుంది అనుకుంటా, ఎక్కడేంగిలో ఒక విగ్రహం రేలు ఊసిపోతుందా, గోరు ఊసిపోతుందా, దాని మీద గొడవ చేయడం తప్ప దేవాలయ ఆస్తులు ఆ భక్తులకు అందుతున్నట్లే హిందూ వాళ్ళు కూడా ఎంతో ఆర్థిక ఇబ్బంది ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణలో భూస్వామిలు పెద్ద దేవాలయం అది, సుమారు 2-3 వేల ఎకరం చెప్పేసి తక్కువ ఆస్తి అది. దీన్నే హిందూ ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఆర్థిక సమస్యలను కూడా తీర్చుకోవడానికి సరిపోతాయి కదా, ఎందుకు చేయరు? ఇదే కొట్లాడడానికి తప్ప వాడితోటేసి ప్రజలకు భక్తులకు మేలు చేస్తున్నది వాడు చేయరు. ఇదే ఎప్పుడు ఇదే వాడు హిందువులు, వీళ్ళు ముస్లిం, వీళ్ళు క్రిస్టియన్ చెప్పుకుంటూ ఈ కొట్లాడడం మాత్రం వాడు చేస్తారు. లేకుంటే ఇంత ఆస్తి ఒక్కరే లేదు, లేకపోతే అప్పుడు బండి సంజయ్ ఉన్నది కదా, ఏదో కథలు చేస్తారు. ఇన్ని వేల ఎకరం పోయిన తర్వాత ఒక్క మనిషి వచ్చి అడిగారా? చెయ్యరు వాడు ఉత్తగా ఈ పిట్ట కథల్లాగా మస్తు చెప్తారు. ఈ మూసీ నది కింద ఎక్కువ కన్నీరు అక్కడ పారుతున్నారు, అర్థమైంది కదా. మూసీ నదికి ఉంది ఎక్కువ కన్నీరు, అక్కడ ప్రజలు కన్నీరు పారుతున్నారు. ఇది ధర్మం కాదు. ఇప్పుడు మూసీ నది కూలిపోస్తానే దామగుండం వాళ్ళు కూడా నా తరఫున లేకుంటుంటే ఇక్కడ జయసున్నది తరఫున మేము ఒక ఆలోచన చేస్తున్న అనుకుంటా, వాళ్ళతో కన్నీరు తుడవడానికి అట్లీస్ట్ ఈ దేవుని తొట్టేసి అవుతుంది. ఎట్లా అంటే అనుకుంటా, ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ ఉన్నది కదా, వాళ్ళు కూడా రాని, మనతో పాటు కలిసి రాని, వాళ్ళతో పాటు మనం తిరుగుతాం, ఈ తెలంగాణ స్టేట్లో ఇంటింటికి తిరుగుతాం. ఇది న్యాయమా ధర్మమా? ఈ ద్రోహం మాకు మీద ఎందుకు చేయాలి? వాళ్ళు కూడా మేము అసురులు కాదు కదా, దెయ్యాలు కాదు కదా, రాక్షసులు కాదు కదా, మన తోటి ఉన్న మనుషులే కదా. ఏడుపు వస్తాయ్యా. ఇది చూస్తున్న సమయంలో మనకు కన్నుంచి నీరు కాదు, రక్తం కారుతుంది. అది చెయ్యవద్దు. మనతోటి ఉన్న మనుషులు కన్నీరు పోసుకుంటున్న సమయంలో ఎవరో చేసిన తప్పుకు, అధికారులు చేసిన తప్పుకు బలి అవుతున్నది నిరపరాధులు, సామాన్య ప్రజలు. అప్పుడు అదే చెప్తున్నది, అందరం కలిసి చేస్తాం, మనం స్టేట్ మొత్తం తిరుగుతాం, ఇంటింటికి అడుగుతాం, దేంట్లో మాకు అన్యాయం జరిగింది, దీనికే మేము ఏం చేయాలి. ఇప్పుడు పక్కనే ల్యాండ్లు ఉన్నది, ఆ ల్యాండ్లు చెరువులేలాగా చేసి మూసి సుందరీకరణం చేయని. కానీ మీరు ఇంకొకటి అర్థం చేసుకుంటే, అందా సుందరీకరణంకు 1,50,000 కోటి రూపాయలు ఖర్చు చేసిన దానికే మౌతులే
దాంట్లో నోరులు ఏం పెడుతున్నది? అంత పెద్ద సెకండ్కు 2,97,000 కిలోమీటర్ స్పీడ్లో ప్రయాణం చేస్తున్న ఒక ప్రాజెక్ట్ని ఇక్కడ పెట్టి ఉంటే అది గాలిలో పోయినా కూడా భూమి లోపల పోయినా కూడా మొత్తం భూమి లోపల పోయింది గ్రౌండ్ వాటర్ పోతుంది. గాలిలో పోయిన తర్వాత క్యాన్సరే కదా. ఇదే కదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నది. వాళ్ళేం చెప్తున్నది మీరు కూడా ఇప్పుడు కూడా వికీపీడియాలో చెక్ చేయండి. ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ హెల్త్ ఎఫెక్ట్ కొట్టి చూడండి. దానిలో రకరకమైన క్యాన్సర్లు, అల్జీమరు, మతిమరుపు, నర్వస్ ప్రాబ్లంలు, మగతనం, ఇదన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నది కదా. అంతా తెలిసిన తర్వాత ఒక్క దేశం బ్యాన్ చేసిన ప్రాజెక్టుని తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత గర్వంగా భావించాలని చెప్పేసి మేము ఎట్లా భావించాలి చెప్పండి? బెదిరించవద్దా? మనకు కూడా అంత కొంత మనకు బుద్ధి లేదా? మరి మూసీ నదికి 1,50,000 కోటి ఖర్చు చేసేసి దాంట్లో మౌత్లే నోరులే తెచ్చి రేడియేషన్, పెద్ద రేడియేషన్ ఉన్నది ఇంపాక్ట్కి పెట్టిన తర్వాత ఇంకేమిట్లా రేపటికి చూసుకో. ఈ చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్లే ఈ ప్రాంత ప్రజలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. దూరం పోవండి, ఇక్కడ రేడియేషన్ ఉన్నది, ఇబ్బంది అయితే మీకు అని చెప్పేసి ఈ చుట్టుముట్టున్న ప్రాంతం మినిమం ఒక 10-20 కిలోమీటర్లు ఉన్నవాడు దూరం పోవాల్సి వస్తే పగలేదో వచ్చేసి ఏదో వ్యవసాయం చేయవచ్చు. కానీ ఆ వ్యవసాయం చేయడానికి కూడా నీరు ఉండదు. చెట్లన్నీ పోయిన తర్వాత భూమిలో నీరు ఎట్లా ఇనుకుతుంది? వ్యవసాయం దెబ్బతింటుంది, గాలి పోతుంది, నీరు పోతుంది, వాతావరణం పోతుంది. ఏం సాధించడానికి? తెలంగాణనే ఇంత నాశనం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి పిచ్చి పెట్టింది అవరకు. ఇది సర్వనాశనం కదా. ఒక డేంజర్ ప్రాజెక్ట్ని, ఒక పెద్ద అగ్రగామి దేశం బ్యాన్ చేసిన ఒక ప్రాజెక్టునే తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత గర్వంగా మనం ఎట్లా భావించాలి చెప్పండి? ఇంత మంచి అడవి మీరు చూస్తున్నారు కదా, ఎన్ని జీవరాశులు ఉన్నది. కొన్ని వేల జింగలు, సారంగులు, మండుపోతులు, కొండగొర్రెలు, నక్కలు, తోడేళ్ళు, పులిలు కూడా ఉంది కదా. అత్యపూర్వమైన పశుజాతులు ఉన్నది కదా. ఇదన్నీ ఎక్కడ పోవాలి? వాళ్ళు చెప్తున్నది ఖాళీ ప్లేసులు మేము పెడతా అని చెప్తున్నది. ఖాళీ ప్లేసులు వాళ్ళు పెట్టిన తర్వాత ఈ అడవిలో ఉన్న జీవరాశులు ఏం తినాలి? దీనికి ప్రతిగా 17 లక్షల చెట్లు నాటుతామని చెప్పని అంటున్నారు. గింజలు పెడతారు, సొంత పెడతారు. వాళ్ళు ఎక్కడ పెట్టింది? దాన్ని చూసినప్పుడు పరిశాని. ఇంకా వాళ్ళు చెప్తున్నా చూసుకో. ఎక్కడ మీరు తిరునెల్వేలి రమ్మని చెప్తున్నా, అక్కడ పెట్టిన ఒక చిన్న ప్రాజెక్ట్, వెరీ లో ఫ్రీక్వెన్సీ. అది వేవ్ లెంగ్త్ అంతా 100 కిలోమీటర్. కట్టబొమ్మల్లి ఎక్కడ రామంతపురం వెళ్ళి తిరునెల్వేలి డిస్టిక్లే రామంతపురం వెళ్ళి పెట్టినది VLF. అది 100 కిలోమీటర్. అది సరిపోదు, కరెక్టే. కానీ ఒక్క చోట పెట్టిన తర్వాత ఇంకా దానికి హైట్ పెంచి ఇంకేదో ఒక సొల్యూషన్ చేయాలి కదా. అది పెట్టేసి ఇక్కడ ప్రజల మధ్యంలో తెచ్చిపెట్టి ఇదే సేఫ్టీ అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజల చేతిలో ఏమున్నదండి? పావడాలు, కల్వరలు, గంబలు, పావడాలు తప్ప మా దగ్గర ఏమున్నది సెక్యూరిటీ చేయడానికి? మేము చుట్టూ గ్రామ ప్రజలు మీ శైలం పెట్టుకుంటూ కూర్చోండిదా అక్కడ నుంచి అటాక్ వచ్చిన సమయాలు సేవ్ చేయడానికి? ఇదేమి బాహుబలి సినిమాదు టైంపాస్ చేయడానికి? మాకేం తెలుసు ఇక్కడ? దాన్ని చాలా ద్రోహాలు ఇంకా వాళ్ళు చెప్తున్నదే. ఇప్పుడు చూడండి పెద్ద మనిషి, మీరు కొంచెం దగ్గరికి మీకు ఒకటి ప్రశ్న అడుగుతాం. ఇప్పుడు అమెరికాలో పెట్టిన ప్రాజెక్టులు అక్కడ వర్క్ చేసిన వాడు 50 నుండి 60 మంది. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నది? 2,000 మంది, 3,000 మంది. ఇంతమందికి లేని బాధలు, రేడియేషన్ మీకు ఎట్లా వస్తాయని వాళ్ళు అడుగుతున్నది. మీరు అమెరికా దానిలో ఉన్న డాక్యుమెంటరీ చెక్ చేయండి. డాక్యుమెంటరీ మిచిగన్ విస్కాన్సన్లో పెట్టిన ఆ ప్రాజెక్టు చూడండి. 50-60 మంది మాత్రమే అక్కడ వర్క్ చేసిన వాళ్ళు చెప్తున్నది కదా. ఇప్పుడు నాకు మొన్న ఈ నేవీలో ఇంజనీర్ వచ్చారు. నేవీ వాళ్ళు కొందరు వస్తారు, అవసరం ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఆశ్రమతులే. నా ఆశ్రమం పక్కన ఉన్నది కదా, భోజనం చేసి పోతారు. వాడు మంచి వాడు. నేవీని మనం తప్పుడు, ఇప్పుడు మనం సెక్యూరిటీని మనం ఎందుకు తప్పు చేయాలి? సెలెక్ట్ చేసిన వాళ్ళు చేసిన ద్రోహానికి వాళ్ళు తప్పు చేసే. ఇప్పుడు చూడండి, ఇంజనీర్ చెప్పించండి కొన్ని టవర్ మినిమం ఒక 500 మీటర్ వస్తుందని చెప్తున్నది. 500 మీటర్ వచ్చిన సమయాలు దాని చుట్టుముట్టున కూడా చెట్లు పోతుంది. అలాగే ఇప్పుడు పోల్స్ వస్తున్నది, కొన్ని వేల పోల్స్ వస్తుంది. ఆ లైన్లు పోతున్న దానికి చెట్లు పెరగలేకుండా ఉండాలించుంటే చెట్టు తీసేయాల్సి వస్తుంది. అది మాత్రం కాదు, మీద లైన్ మాత్రం కాదు, భూమి లోపల కూడా కాలువ చేయాలి. అక్కడ అమెరికాలో పెట్టిన ప్రాజెక్టు రిపోర్ట్ చూసిన సమయంలో దానిలో 270 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఉన్నది. ఈ కేబుల్ తోవడానికి కాలువ చేసిన తర్వాత చెట్టు మిగులుతుందా? ఆ కేబుల్ అన్నీ దీనిలో లోపలే తిరిగి అదే కదా కరెంటు పెట్టేసి వాళ్ళు తింటే ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ తరంగాలు తయారు చేసేటప్పుడు అట్లా 270 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ కాలువలు 10 ఫీటో 5 ఫీటో 6 ఫీటో ఎంతో కాలువ చేసి కేబుల్ పరుచుకోవాలి కదా. దాని తర్వాత వాడు దాని మీద కాంక్రీట్ వేస్తుండొచ్చు. కానీ దాన్ని తయారైన సమయంలో ఉన్న ఇంపాక్ట్ భూమి మీద పడుతుంది కదా. ఆ పడుతున్న సమయంలో అక్కడ ప్రజలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఉద్యమం? సుమారు 8-10 కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకు ఈ తరంగాలు తయారు
చేస్తున్న సమయంలోనే ఒక కంబనం స్టార్ట్ అయింది, ఒక సౌండ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి నిద్ర లేకుండా అయిపోయింది. అట్లా వాడు సౌండ్ కోసం ఉద్యమం స్టార్ట్ చేశారు అమెరికన్ ప్రజలు మొత్తం. తర్వాత ఒక చోట నుంచి స్టార్ట్ చేసిన తర్వాత దేశం మొత్తం, బయట దేశంలో కూడా వాళ్ళకి అప్పుడు రొనాల్డో రీగన్ పీరియడ్ ఎంత ఉండొచ్చు బ్యాన్ చేశారు. అంతా మొత్తం ఓపెన్ సైట్లు ఉన్నాయి, వికీపీడియాలు ఉన్నది, ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నప్పుడు అన్నీ తెలిసి ఇక్కడ తెచ్చి పెట్టినప్పుడు దీన్ని ఎట్లా మనం సమర్థించాలి చెప్పండి? ఇక్కడ మన మనుషులు కదా, అమెరికన్ ప్రజలకు ఆ ప్రభుత్వం చూపించిన దయా కరుణ మన ప్రభుత్వం మన ప్రజల మీద ఎందుకు చూపిస్తలేదు? హైడ్రా చూస్తున్నది కదా, నిజం కదా, ఎవరికోసం ఆ కన్నీరు చూసుకోండి. మానవత్వం నా కಣ್ಣు నుంచి నీరు గారుతున్నది. వాళ్ళతో పాటు కలిసి ఇంటింటికి తిరుగుతాం. మాకిట్లో ద్రోహం జరిగింది, మోసం జరిగింది, మాకు సంఘీభావం చేస్తారా లేదంటే ఇంటింటి తిరుగుతాం. వాడు కూడా మన తోటి మనుషులే కదా. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఇక్కడ సీనియర్ పాత్రికేయులు యాదగిరి గారు కూడా మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. స్వామీజీ గారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఎందుకంటే మన దేశంలో వెన్నుపూస లేని తొత్తులు పరిపాలన చేస్తున్నారు. అమెరికాలో బ్యాన్ అయినాయని ఇండియాలో ఉంటాయి. యూనియన్ కార్బైడ్ వాళ్ళు రకరకాల గ్యాసులు తయారు చేసినారు. మిగ్ గ్యాస్, మిథైల్ ఇసినేట్ గ్యాస్ భోపాల్లోనే పెట్టినారు. భోపాల్లో పెడితే ఎంతమంది చచ్చిపోయినారు? 2 లక్షల మంది చచ్చిపోయినారు. మొదటి రోజే 1984 డిసెంబర్ 2 65,000 మంది చచ్చిపోయినారు. రాజీవ్ గాంధీ 65,000 కాదు 25,000 అన్నాడు, చచ్చిపోయినారు. 1997లో జడ్జిమెంట్ వచ్చింది, 2 లక్షల మంది చచ్చిపోయినట్టు. ఏమొచ్చింది? ఇట్ ఈస్ లైక్ కార్ యాక్సిడెంట్. డూ వీ డిచ్ అవర్ కార్ ఫర్ కార్ మీట్స్ అన్ యాక్సిడెంట్? ఇట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్. చెప్పింది ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏ మహమ్మది. ఏం న్యాయం జరిగింది? భోపాల్ న్యాయం జరిగిందా? ఇక్కడ అంతకంటే అన్యాయం జరుగుతుంది. భోపాల్ కంటే ఎక్కువ న్యాయం. ఎందుకంటే అమెరికాలో బ్యాన్ చేసిన పరిశ్రమలన్నీ ఇండియాకి వస్తున్నాయి. అక్కడ ఫార్మా పొల్యూషన్ భయంకరంగా ఉంటుంది. అక్కడ ఒక్క ఫార్మా ఇండస్ట్రీ రాదు. అట్లనే అడవి చెట్టు కొట్టడానికి వీలేదు. అమెరికాలో చెట్టు కొడతాం చూడండి. ఇప్పుడు మనం పేపర్ తయారు చేయాలి, న్యూస్ ప్రింట్ అంటే పల్పు కావాలి. పల్పు చెట్టు కొడితే వస్తుంది. ఒక్క చెట్టు కొట్టనియరు అక్కడ అమెరికాలో. ఎందుకు? పల్పు తయారే కాదు, వాళ్ళు తెచ్చుకున్న రష్యా నుంచో ఫిన్లాండ్ నుంచో బంగ్లాదేశ్ నుంచో దిగుమతి చేసుకుంటారు తప్ప వాళ్ళు చెట్టు కొట్టనియరు, ఏమి చేయనియరు. అదేవిధంగా ఒక్కటి కాదు, పొల్యూషన్ ఉండే ఇండస్ట్రీస్ ఏవి అక్కడ రావు. మన దేశం సంగతి ఏంటంటే ఇక్కడ అన్ని పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి. ఇవన్నీ కావాలంటుంది ఎవరంటే వాడు అమెరికా వాడు మందులు ఇక్కడ అందుకోవాలంటే ఇక్కడ రోగాలు రావాలి. ఈ కొంతమంది ఎంపీలు కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఆసుపత్రులు ఉన్నాయి. జనం రోగం వచ్చి ఆసుపత్రికి పోతే వానికి లాభాలు వస్తాయి. మాఫియా, మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా, యుఎస్ మాఫియా, వీళ్ళు ఇక్కడికి ఇవన్నీ రావాలని చూస్తున్నారు. ప్రజలందరినీ చంపి శ్మశానం చేయాలని చూస్తున్నారు. అది చాలా దారుణమైన విషయం. అది తొత్తులు పరిపాలన చేస్తారు కాబట్టి ఇట్లయితుంది. తొత్తులే, వాళ్ళేమి స్వతంత్రులు కాదు, వెన్నుపూస లేని వాళ్ళు. ఎవరు పరిపాలన చేస్తున్నారంటే పరిపాలన చేస్తున్న వాళ్ళందరూ స్పైన్లెస్ వండర్స్, బ్రెయిన్లెస్ వండర్స్, హార్ట్లెస్ వండర్స్, టంగ్లెస్ వండర్స్ అండ్ సోల్లెస్ వండర్స్. ఆత్మ కూడా లేదు వానికి. అటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళే సమర్థిస్తున్నారు దీన్ని. వాళ్ళని వచ్చి ఇక్కడ ఉండమందాం అని చెప్తున్న ఎంపీ ఎవరో వచ్చి గల్లాబట్టి అడుగుదాం ఇక్కడ ఉండు. వీళ్ళు ఏం చేస్తారు? ఇది చాలా చిన్న గుడి కదా, ఏ గుడి నాశనం చేసినారు. పోలవరం కడితే ఇప్పటికే భద్రాచలం మునిగుతుంది. ఆ భద్రాచలం గుడి కట్టినందుకు రామదాస్ జైలు కూడా పోయిండు. అయినా సరే ఇప్పుడు ఏమైంది? కొంచెం బ్యాక్ వాటర్స్ని వర్షాలు వస్తే నవగ్రహాలయం మునిగింది, పర్ణశాల మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, కళ్యాణకట్ట మునిగింది. ఇంకా కొంచెం వస్తే రామదాస్ ధ్యాన మందిరం మునుగుతుంది, రామదాస్ గుడి కూడా మునుగుతుంది. ఇప్పటికే సగం భద్రాచలం మునిగింది. వాళ్ళు ఎవరు కట్టేది? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఢిల్లీ వాళ్ళు పర్మిషన్. కట్టేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. నాస్తిక రత్న అనే అవార్డు ఎవరికన్నా ఇవ్వాలంటే అది మోదీకే ఇవ్వాలి. ఎందుకంటే ఆడ జరుగుతున్నది ఏంది? మొత్తం రామాలయం పోతుంది కదా భద్రాచలంలో. అది పోయేటోళ్ళు ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా చూస్తుంది. రోజు వార్తల్లో వస్తుంది ఎట్లా భద్రాచలం ఫ్లడింగ్ అవుతుందని కూడా చెప్తున్నారు. అంటే మందిరాల మీద మేము అందరం కూడా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టుకొని ఇక్కడ మేము మందిరాలను రక్షిస్తాము, హిందూ ధర్మాన్ని రక్షిస్తామని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, బీజేపీ వాళ్ళందరూ కావచ్చు, మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని నేవీ రాడార్ పేరుతోటి, దేశ భద్రత పేరుతోటి పూర్తిగా ఇక్కడ డిమాలిష్ చేసే ప్రయత్నం చేస్తుంది కదా. దీన్ని ఎట్లా చూడాలంటారు బీజేపీ వాళ్ళ రాజకీయ? కదా దేశ భద్రత కాదు కదా, దేశం నాశం. ప్రజలంతా పోయినాక దేని భద్రత? అడవి పోయింది, జీవరాశులు పోయినాయి, పక్షిరాశులు పోయినాయి, మానవ జాతి పోతుంది. హైదరాబాద్ వాజ్ వన్స్ ఎయిర్ కండిషన్ బై నేచర్. ప్రకృతి ఎయిర్ కండిషన్ చేసింది. ఎంత చల్లగా ఉంటుంది హైదరాబాదు మొత్తం. ఎందుకంటే దక్కన్ పీఠభూమి, ఎత్తైన ప్రదేశం, చల్లగా ఉంటుంది.
ఇప్పుడు ఇన్ని చెట్లు పోయినాక ఇదంతా ఆక్సిజన్ బ్యాంక్ కదా, ఇన్ని లక్షల చెట్లు పోయినాక చెప్పేది 13 లక్షలు అని చెప్తారు, కానీ వచ్చేసరికి 13 కోట్ల విషయాలు కూడా పోవచ్చు. ఏమవుతుంది? ఏమి జరగదు. రాజకీయ నాయకులు ఎవరు నమ్ముతలేడు, మెడకాయ మీద తలకాయ నమ్ముతలేడు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే భోపాలు ఒక్కరోజు పార్లమెంట్లో చర్చ జరిగిందా? అడుగుదాం, గల్లా బట్టి అడుగుదాం. ఎవడైనా ఏ పార్టీ అయినా భోపాల్ గ్యాస్ గురించి మాట్లాడిందా? పార్లమెంట్లో మాట్లాడిందా? ఒక్కరోజు ఇన్ని లక్షల వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంత పెద్ద ప్రమాదం ఎక్కడ జరగలే. అంత పెద్ద జరుగుతూ కూడా ఒక్క రాజకీయ మాట్లాడలే, ఒక కంపెనీ మాట్లాడలే. హైదరాబాద్లో ఫార్మా కంపెనీలను ఎటువంటి పటంచెరు పోయి చూద్దాం, పాశమైలారం పటంచెరు చూద్దాం, మొత్తం ఫార్మా విషయం భూమిలో అంతా ఆ ఊర్లన్నీ ఏమైంది? ఎక్కడ వదిలేస్తున్నారు? నక్కవాగు, హల్దీవాగు, ఇసుకవాగు వదిలేస్తే మొత్తం విషయం ఆఖరికి సూపర్ బగ్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్ అక్కడ ఉన్నోనికి ఎవరికి మందు ఇస్తే పనిచేయదు, ఎందుకంటే అది కుట్టేస్తుంది, అక్కడ పనిచేయదు. అయినా సరే ఒక్కడు మాట్లాడు. అందరికంటే రిచెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రలో వాని పేరు మురళీకృష్ణ ప్రసాద్, చంద్రబాబు నాయుడు చుట్టం. చంద్రబాబు నాయుడు చుట్టము దివిస్ ఎన్ని ఒక ఊర్లు కాదు నాశనమైనవి. జేకేసారం, తాళసింగారం, పంతంగి, తేరెడ్పల్లి, దోతిగూడెం, అన్ని ఊరు, చౌటుప్పల్, గూటుప్పల్, కొయ్యలగూడెం అన్ని నాశనం, భూమిలో నీళ్ళు వచ్చేసినాయి. ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడుతుందా? అక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతుందా? ఎంపీ మాట్లాడుతుందా? జనం ఆందోళన చేస్తే ఈ నీళ్ళు పశువులు తాగుతలేవు, మనుషులు తాగుతలేవు, మేము తాగలేకపోతున్నాం ఎట్లా అని పోతే పోలీసులు ఉల్టా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. రాజకీయ నాయకులు ఏమంటారు? అరే సైదులు, జేకేసారం సర్పంచ్, నువ్వేందిరా, నువ్వు కొట్లాడతావురా, నువ్వు కుమ్మరిరా, కుమ్మరి అంటే ఏందిరా, నువ్వు కుండవురా, ఆయన ఎవర్రా, కొండరా, కొండను తీసుకొని కొండను కొడతావురా బేకూఫ్. ఇది ఉపన్యాసాలు. రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పార్టీలు కొనరాడు, ఇక్కడ కూడా కొంటున్నారు. ఈ అమెరికా వాడు ఎవరిని కొనడు? వీళ్ళు అమెరికా తొత్తులే కొంటున్నప్పుడు అమెరికాని బానిసకు బానిస వాడే కొంటున్నప్పుడు అసలు వాడు కొనడా? అందరూ కొంటాడు. మన దేశాన్ని ఇప్పటికీ పూర్వమేమో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేసింది, ఇప్పుడు అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తుంది. మొత్తం కంపెనీలు వాళ్ళే. ఒక్క చెట్టు ఒక సంవత్సరం, మనం ఆర్థికంగా కూడా డబ్బులను లెక్కను చూడతాం. ఒక్క చెట్టు ఒక సంవత్సరం 5 లక్షల రూపాయలు. ఇప్పుడు సిలిండర్ లెక్కను చూసినా కూడా, ఆక్సిజన్ సిలిండర్ లెక్కను చూసినా కూడా 5 లక్షల రూపాయలు ఆక్సిజన్ ఇస్తుంది ఒక చెట్టు. సుమారు 10-12 లక్షల చెట్లు 50 నుండి 60 వేల కోటి రూపాయలు ఆక్సిజన్ ఈ అడవి ఇస్తున్నది కదా. మీరు చెప్పినట్టు జార్ఖండ్లో 4 మధ్య చెట్లను ఆదివాసులు కొట్టేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళకి శిక్షలు వేసారు. వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఒక్కొక్క చెట్టు 50 ఏళ్ళు ఉంటుంది. 50 ఏళ్ళల్లో దాని ఎంత ఉంటుందంటే ఒక్కొక్క చెట్టు ఇచ్చే ఆక్సిజను చెట్టు నుంచి వచ్చేది 5 కోట్లు ఉంటుంది. 4 చెట్లు కలిపితే 20 కోట్లు. 20 కోట్ల ఫైన్ కట్టమని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టారు. ఆదివాసులు 4 చెట్లు నరికినందుకు 20 కోట్లు ఫైన్ కట్టాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఎంత కట్టాలి? ఇన్ని చెట్లు ఉంటాయి. ఆఫీస్ రెవెన్యూ ఏం చేయాలి? ఫారెస్ట్ ఏం చేయాలి? ఎండోమెంట్ ఏం చేయాలి? రాజకీయ నాయకులను ఏం చేయాలి? ఏమిటంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ లో 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఫారెస్ట్ యాక్ట్ అడ్డం వస్తుంది ఒక ప్రాంతానికి అని చెప్పినటువంటి అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఫారెస్ట్ ని పూర్తిగా డిమాలిష్ చేసేటప్పుడు ఫారెస్ట్ యాక్ట్ అనేది ఎందుకు అడ్డం వస్తలేదు? వస్తుంది. ఇప్పుడు వారు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక చోట 1000 ఎకరాలు కొట్టేసారు అనుకోండి, ఇంకో చోట 10,000 ఎకరాల్లో కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ చేస్తాము అంటే చట్టం ఒప్పుకోదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అధికారం లేదు, కేంద్ర క్యాబినెట్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి అధికారం లేదు. అంత అన్యాయంగా ఉన్నప్పుడు మీరు ఎట్లా ఇస్తారు? ఎవరిస్తారు? మీరు ఎవరు? మంత్రి ఎవడు? ముఖ్యమంత్రి ఎవడు? రాజకీయ నాయకుడు ఎవడు? ఎవరు మీరంతా? మీకు ఎక్కడ అధికారం ఉంది? చదువు ఉందా? ఇదంతా పర్మిషన్ ఇచ్చేటోళ్ళు 2 రకాలు ఉండొచ్చు. ఒకడు బద్మాష్ 420 అయి ఉండొచ్చు, లేకపోతే ఒకడు బేకూఫ్ 420 అయి ఉండొచ్చు. బద్మాష్ 400, బేకూఫ్ 420 ఇది చేస్తున్నారు. అందుకని ప్రజలు ఒప్పుకోవద్దు. మనం బద్మాష్లం కాదు, బేకూఫ్లం కాదు. వచ్చేటువంటి గల్లా పట్టాలి. గల్లా బట్టి భోపాల్ బరబర ఇడుచుకొని పోయి అక్కడ చూడరా అని చెప్పాలి. అప్పుడు వానికి బుద్ధి వస్తుంది. ఇంకొక విషయం సార్, ఇక్కడ మొత్తం 2500 ఎకరాలు ఉన్నటువంటి అడవిని ధ్వంసం చేద్దామని చెప్పని అనుకుంటా ఉన్నారు కదా. మరి రామోజీ ఫిలిం సిటీ కూడా మొత్తం కూడా కబ్జా ల్యాండే, అక్కడ నేవీ రాడార్ ఏర్పాటు చేయొచ్చు కదా అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. దాని గురించి వాళ్ళు చెంచాలు కదా వీళ్ళు. ఇప్పుడు రామోజీరావు చెంచా చంద్రబాబు చెంచా రేవంత్ రెడ్డి, అంతే కదా. మరి చెంచాలు ఎట్లా చేస్తారు? చెంచాకు ఒక చెంచా నువ్వు ఎట్లా చేస్తాడు? చేయడు కదా. అందుకని అది జరిగే పని కాదు. రామోజీరావు జరగదు. అదంతా మొత్తం కబ్జా. అక్కడ పోయి హైడ్రా కూడా చేయమనండి. చెరువులు ఉన్నాయి కదా అక్కడ. చెరువులు ఎందుకు పోదు? హైడ్రా రంగనాథ్ ఎందుకు పోయి? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక సందర్భంలో 1300 ఎకరాలను రామోజీరావు కబ్జా చేసిండని చెప్పి ఒక కేసు ఉన్నది. దాని గురించి ఇంతవరకు పట్టించుకున్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అడవిని మాత్రం దొంగతనంగా మరి రాయించుకున్నారు కదా, ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద కన్వర్ట్ చేశారు కదా. మరి దాన్ని చేయడానికి వీల్లేదు. వాళ్ళు రాయడానికి వీల్లేదు, వీళ్ళు రాయించుకోవడానికి వీల్లేదు. 2 చట్టవిరుద్ధమని ఎట్లిస్తారు?
ఇవ్వడానికే వీల్లేదు. అందుకని ఏంటంటే చాలా తీవ్రమైన విషయము, జనం అంతా గమనిస్తున్నారు. నువ్వు ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతితో చెలగాటం ఆడుకుంటుంది, అది గ్రహించాలి. ప్రకృతితో ఎవరు గెలవగలుగుతారా? ఇఫ్ యూ ప్లే విత్ నేచర్, నేచర్ విల్ ప్లే హవక్ విత్ యూ. అన్ని చోట్ల అదే జరుగుతున్నది. ఏం జరుగుతున్నది గమనిస్తలేరా? పెద్ద డిజాస్టర్ ఉంటుంది. మానవ జాతి నాశనం అవుతుంది, భూమి నాశనం అవుతుంది, మానవ జాతి నాశనం అవుతుంది. మామూలుగా ఉర్దూలో కూడా ఏం చెప్తారంటే ఖుద్ పైదావా, స్వయంగా పుట్టినాడు, స్వయంభూ. ప్రకృతిని తయారు కుదరత్ తయారు కియా. కుదరత్ నాశనం చేస్తే దైవ దూషణ అవుతుంది, దేవుని తిట్టినట్టు. మన హిందువులో కూడా ఏం చెప్తారంటే దేవుడు ప్రకృతి రెండింటి వల్లనే మానవ జాతి పుట్టింది, జీవజాతి పుట్టింది. ప్రకృతి ఎట్లా నాశనం చేస్తాను? హెరిటేజ్ కోసమని విజయ డైరీని బంద్ పెట్టిండు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? విజయ డైరీ కోసం డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళకు. 8 నెలలు 9 నెలలు చేయలే. ఇప్పుడు సగమే ఇస్తానంటుండు, ధర తగ్గిస్తా అంటుండు. ఎందుకంటే అదంతా మళ్ళా అటు పోవాలి, హెరిటేజ్ పోవాలి, విజయ ఉండొద్దు. చంద్రబాబు చెప్తేనే జరుగుతున్నది. ఇక్కడ కూడా అంతే. హైదరాబాద్ నాశనం కావాలి, జనమంతా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళంతా అమరావతి పోవాలి. గురుదక్షిణ హైదరాబాద్ నాశనం చేయడం గురుదక్షిణ, అటు పోవాలి. పోతే చంద్రబాబు ప్రసన్నమవుతాడు. అది దీంట్లో ఆ కుట్ర కూడా ఉన్నది. అందుకని మళ్ళీ తెలంగాణ ఉద్యమం వస్తుంది, కనిపెట్టాలి. నువ్వు ఎక్కడ లేరు, ఈ మంత్రులు ఎవ్వడు తెలంగాణ ఉద్యమం లేడు, దొంగలకు సద్దులు మోసుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం వస్తుంది, భర్త తీసుకొని ఒక్క మాట చూడు అదే ఒక్క మాట అన్నావు. తెలంగాణ ఉద్యమం మళ్ళీ వస్తుంది. రేవంత్ రెడ్డిని తరిమి కొడతాం, రామ్మోహన్ రెడ్డిని. దామగుండం వచ్చారు అనుకో, చెప్పులతో కొడతాం. దామగుండం అమ్ముకునేటోడు వాడు ఎవడు? నాకు 80 ఏళ్ళు ఉన్నాయి. 80 ఏళ్ళ నాడు మాకు 172 ఎకరాలు ఎస్సీలకు ఇచ్చారు. అవి ఇప్పుడు కొంత పట్టయినాయి, కొన్ని కాలేవు. అవి కూడా గుంజుకుంటామంటారు రేపు. అంటే ఈ కొడుకులు అమ్ముకోనికి వచ్చారా? దామానం గుండాన గట్టిపించి 23 ఎకరాలు పూజ చేసుకో, దేవుని గొలువు, ఆ భూమి నీవు చేసుకో అని ఇచ్చారు. అయితే పరిణిధి పారిస్తులు 23 ఎకరాలు నీకు దానం చేసినాం. ఇది ఎవరిని అడిగి నువ్వు అమ్ముతున్నావు? నిన్ను ఓటేసి గెలిపించినందుకేనా? ఓటు కేసులని ఇప్పుడు ఓటు కేసులని నీ ఇంటికి పంపిస్తే అయిపోయాయి కదా. పంపిస్తాం. అరే ఎస్ రాములు సుల్తాన్పురం రాములు చెప్పుడూరికెళ్ళి వార్నింగ్ ఇస్తున్నా. 33 ఒళ్ళోళ్ళను ఒక్కటి చేసి ఇదే గుండంలో అవన్నీ చెప్పులు కాదు కారం పొడి పోసి ఆడవిలతో కొట్టిపిస్తా. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ యొక్క ప్రజల యొక్క ఆవేదన, అదేవిధంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించుకోవడం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల అందరి బాధ్యత, అదేవిధంగా హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని గమనించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమానికి తెరదీసిన పచ్చితే కానీ ఈ యొక్క అడవిని పూర్తిగా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక అడవిని రక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం.